ఉన్నప్పటికీ కూడా మరి అనేకులు ఇక్కడ కూడి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అయితే ప్రియులారా, ఈరోజు కొద్ది నిమిషాలు దైవ సంబంధమైన విషయాలను మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళదాం. సహజంగా ఈరోజు జరుగుతుందో జరగదో అన్న పరిస్థితులు అయినప్పటికీ కూడా మీరందరూ కూడా చాలా మొండిగా వచ్చి కూర్చున్నట్లుగా అర్థమవుతుంది. అలాగే బైబిల్లో కూడా దేవుడు ఒక రకంగా చాలా మొండివాడిగా ఉంటూ ఉంటాడు. అదేంటండి, దేవుడు కూడా మొండిగానే ఉంటాడంటే అవును, దేవుడు కూడా మొండిగానే ఉంటాడు. మీరు చూసినప్పుడు జనాలు వినినా వినకపోయినా ఆయన వాక్యాన్ని చెప్తూ ఉంటాడు. నచ్చినా నచ్చకపోయినా తన ప్రవక్తలను పంపిస్తూనే ఉంటాడు. అంటే జనాలు ఎలాంటి వారైనప్పటికీ కూడా దేవుడు ఖచ్చితంగా ఆయన మాటలను తన ప్రవక్తల ద్వారా లేదా తన యొక్క సేవకుల ద్వారా జనులకు తెలియజేస్తూ ఉంటారు. జనులకి ఒక్కోసారి దేవుని మాటలు నచ్చచ్చు, ఒక్కోసారి నచ్చకపోవచ్చు. అంటే నచ్చినా నచ్చకపోయినా, వినినా వినకపోయినా దేవుడు మాత్రం ఏం చేస్తాడంట, ఖచ్చితంగా ఆయన మాటలను మనకు తెలియజేస్తూ ఉంటారు. ఈరోజు మనం పిల్లల్ని చూస్తున్నప్పుడు వారు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు వెళ్ళనని మారం చేస్తూ ఉంటారు. ఎంత ఏడ్చినా కూడా మనం ఏం చేస్తాము, స్కూల్కి వెళ్ళేటట్లుగా వాళ్ళని ఎలా ముందుకు నడిపిస్తామో దేవుడు కూడా తన మాటలను మనకి ఎంతగానో వినిపించడానికి చాలా ప్రయాసపడుతూ ఉంటాడు. ఎందుకు ఆయన అంత ప్రయాసపడుతూ ఉంటాడంటే, మీరందరూ చూసినప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం నిన్నటి రోజు కూడా మనం చూసి ఉన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. అంటే దేవుడు ఎందుకు మనకి ఆయన మాటలు చెప్తున్నాడు? మనం వినినా వినకపోయినా, మనకి నచ్చినా నచ్చకపోయినా, ఆయన ఎందుకు మనకి ఆయన మాటలను తన సేవకుల ద్వారా లేదా ప్రవక్తల ద్వారా మనకి వినిపిస్తూ ఉన్నాడు? ఇందాక లేఖన భాగం కూడా చదువుతూ ఉన్నాం. పూర్వకాలమందు నానా విధములుగాను నానా సమయములలో అనేక రకములుగా దేవుడు ఏం చేశాడంటే తన ప్రజలతో మాట్లాడడానికి ప్రయాసపడ్డాడు. అంటే దేవుడికి ఇష్టమైన పని ఏదైనా ఉన్నది అంటే ఆయన మనతో మాట్లాడాలి అని అనుకుంటున్నాడు. మనతో మాట్లాడడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే మన దగ్గరికి చాలామంది వ్యక్తులను కూడా పంపిస్తూ ఉన్నాడు. దానికి గల కారణం ఏమిటి అంటే ఆయనకి ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉన్న ప్రేమ. ఒకవేళ దీనిని ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే దేవుడు లోకమును ప్రేమిస్తున్నాడు అంటారు కదా. లోకము అంటే ఏంటి ఇంగ్లీష్లో? వరల్డ్ అంటే ఒకవేళ దానిని గ్రీకులో మనం అర్థం చూసినట్లయితే దేవుడు దేన్ని ప్రేమిస్తున్నాడంటే దేవుడు భూమిని ప్రేమిస్తున్నాడు, భూమి మీద ఉన్న పురుషులను ప్రేమిస్తున్నాడు, భూమి మీద ఉన్న స్త్రీలను ప్రేమిస్తున్నాడు, భూమి మీద ఉన్న కుటుంబాలను ప్రేమిస్తున్నాడు, భూమి మీద ఉన్న ప్రతి సంసారమును కూడా ఆయన ఏం చేస్తున్నాడంట, ప్రేమిస్తూ ఉన్నాడు. అంటే దీనిని బట్టి మీకు ఏమైనా అర్థమవుతుందా? దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు. అంటే ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తున్నాడంట, ప్రేమించేవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఆయన మనలను ప్రేమించాడు కాబట్టి. మనతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఆయన మనలను పుట్టించాడు కాబట్టి. ప్రేమించడానికి గల కారణం ఏంటంటే, మాట్లాడడానికి గల కారణం ఏంటంటే ప్రేమించాడు. ప్రేమించడానికి గల కారణం ఏంటంటే మనలను పుట్టించాడు. అయితే ఆ పుట్టించిన దేవుడు మన కొరకు మనము పాడైపోకుండా, మనము నాశనం అయిపోకుండా, మన జీవితాలు బాగుండడానికి ఆయన అనేకులను పంపిస్తూ ఉన్నాడు. చూడండి, బైబిల్లో చూస్తున్నప్పుడు ఆదాము హవలు అందరికీ తెలుసు కదా. వాళ్ళు బాగుండాలని ఆయన వచ్చి వారితో సాయంకాల పూట మాట్లాడేవాడు అని ఉందా? అంటే దేవుడు ఎప్పుడు కూడా మానవులతో ఏం చేసేవాడంట, మాట్లాడేవాడు. తర్వాత నోవాహు కాలంలో కూడా చూడండి, జనులను రక్షించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? నోవాహుని ఎన్నుకున్నాడు.
ఆ తర్వాత జనులను రక్షించడానికి సొదొమ గొమొర పట్టణములలో నాశనమైపోతే దేవుడు దేవదూతలను పంపించాడు. అంటే ఆదాము హవ్వల దగ్గర ఏమో ఆయన వచ్చి మాట్లాడిన సందర్భం, తర్వాత ఏమో నోవాహు పంపించి జనులను రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగా మీరు బైబిల్లో చాలా సందర్భాలు ఎలా ఉన్నాయంటే, దేవుడు తన ప్రజలను ప్రేమించాడు కాబట్టి వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నాడంటే కాపాడాలనుకుంటున్నాడు, అంటే రక్షించాలనుకుంటున్నాడు. రక్షించాలనుకుని ఆయన ఎవరిని పంపించాడంటే న్యాయాధిపతులను పంపించాడు. రక్షించాలనుకుని తను ఎవరిని పంపించాడంటే ప్రవక్తలను పంపించాడు. దేవుడు తన ప్రజలను రక్షించడానికి లూకాసు వార్తలో ఒక వచనం ఉంటుంది. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అంటే దేవుడు ఎప్పుడు కూడా మనలను ప్రేమించడమే కాదు, ప్రేమించిన దేవుడు మనల్ని ఏం చేయాలనుకున్నాడంట, రక్షించాలి అన్న సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. అయితే మీకు అర్థమవుతుంది, దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ ప్రేమ కలిగి ఉన్న దేవుడు మనలను అనాది కాలము నుంచి ఎవరో ఒకరి ద్వారా మనలను రక్షిస్తూ మనలను మేలైన మార్గములో ఆయన నడిపించాలి అని అనుకుంటూ ఉన్నారు. ఎవరైతే మాట విని వాక్యానికి లోబడ్డారో వాళ్ళందరూ కూడా ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథము వరకు లేదా ఈరోజు వరకు అందరూ ఏమవుతున్నారంటే ఆయన మాట విన్న వాళ్ళందరూ కూడా రక్షింపబడుతున్నారు. ఆయన మాట విన్న వాళ్ళందరూ కూడా ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నారు. అయితే చూడండి, అంటే మనలను రక్షించే విషయంలో ఆయన ఎంతగానో ప్రేమ కలిగి ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. 1 కొరింథీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం, 1 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. అంటే దేవుడు మొదటి నుంచి మనకేం చెప్పాలనుకుంటున్నాడంటే ఆయన మనల ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ ప్రేమ చేత ఆయన మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు, కాపాడాలనుకుంటున్నాడు. కాపాడాలి అని అనుకున్న దేవుణ్ణి మనము గుర్తెరగాలని ఆయన ఎప్పుడు కూడా ప్రయాసపడుతున్నాడు. ఈ భూమి మీద చాలామంది దేవుళ్ళు అనబడిన వాళ్ళు, దేవతలు అనబడిన వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ దేవుడు ఎంతమంది ఉన్నారంటండి, ఒక్కడే దేవుడు. ఆ దేవుడే మనలను చేశాడు, ఆ దేవుడే మన ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు, ఆ దేవుడే మనలను కాపాడడానికి ప్రయాసపడుతూ ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనకి ఎప్పుడైతే దేవుని ప్రేమ అర్థమవుతుందో తండ్రి అయిన దేవుడు అర్థమవుతాడు. ఎప్పుడైతే దేవుడి రక్షణ అర్థమవుతుందో కుమారుడైన దేవుడు అర్థమవుతాడు. ఎప్పుడైతే ఆయన కాపుదల మనకు ఉండిద్దో పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకి అర్థమవుతాడు. కాబట్టి దేవుని గురించిన విషయాలు మనము అర్థం చేసుకోవాలనుకుంటే ముందుగా ఆయన ప్రేమను తెలుసుకోవాలి. ఆయన ప్రేమ మనల్ని ఏం చేసింది, రక్షించింది. ఆ ప్రేమే మనలను మరింతగా మన జీవితాలకు ఒక జీవిత ప్రయాణాన్ని దయచేస్తుందని మనం నేర్చుకోవాలి. ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నామంటే దేవుడు మన ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు, ఆ ప్రేమ ద్వారా మనల్ని రక్షిస్తున్నాడు. అయితే జనులు ఎలా ఉన్నారు, దేవుడు ప్రేమ చూపిస్తున్నప్పుడు జనులు కూడా ఏం చూపించాలి? ఒక్కోసారి సహోదరులు చెప్తూ ఉంటారు, ఎక్కడైనా ఎవరైనా అట్టు పెడితే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, మన దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు అట్టున్నర పెట్టాలి అని చెప్తూ ఉంటారు సహోదరులు. మరి దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి మనలను రక్షించాలనుకుంటున్నాడు కదా, ఎంతగానో ప్రేమించి మనల్ని కాపాడాలనుకుంటున్నాడు కదా. కానీ మనుషుల ప్రవర్తన ఎలా ఉన్నది చూడండి. అదే జీవ గ్రంథము, అదే దివ్య గ్రంథం ఏం చెప్తుందంటే, యేస్కేలు గ్రంథము 11వ అధ్యాయము
11వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుంటూ ముందుకు వెళదాం. హెస్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. అంటే దేవుడైన యెహోవా ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే, బైబిల్ ప్రారంభమైన దగ్గర నుంచి లేదా సృష్టి ప్రారంభమైన దగ్గర నుంచి నేనైతే జనుల ఎడల ప్రేమ కలిగి ఉన్నా, ఆ ప్రేమ చేత నేను కాపాడుతున్నా. కానీ మనుషులు ఎలాంటి వాళ్ళు అన్నారంటే, నా కట్టడలను నా విధులను అనుసరించని వారు ఉన్నారు. అంటే ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడంటే, నేనైతే వాళ్ళని ప్రేమిస్తున్నా, వాళ్ళైతే నా మాట వినడం లేదు, నా ఆజ్ఞలను మరి అనుసరించడం లేదు అని తెలియజేస్తున్నాడు. చూడండి, బైబిల్లో మీరు ఆదాము అవ్వల దగ్గర నుంచి అననీయ సపీరాల దాకా చాలా కుటుంబాలు ఏం చేస్తున్నాయంటే, దేవుడి ప్రేమను అర్థం చేసుకోలేదు కాబట్టే వాళ్ళు ఏం కోల్పోయారంటే రక్షణను కోల్పోయారు. మనం ఎప్పుడైతే దేవుని ప్రేమను అర్థం చేసుకోగలమో అప్పుడే మనకి రక్షణ వస్తుంది. ఎప్పుడైతే మనము అర్థం చేసుకోలేదో అప్పుడు మనము శిక్షకు పాత్రలం అవుతాం. అయితే దేవుని ప్రేమ అర్థం చేసుకోని వాని యొక్క హృదయం ఎలాంటిదంట? రాతి వలె ఉన్నది. ఒక్కోసారి మనం జనాల్ని కూడా అంటూ ఉంటాం, నువ్వు చాలా శిలవలే ఉన్నావు లేదా రాతి వలె ఉన్నావు అని అంటూ ఉంటాం. అంటే చలనము లేని వారిగా, అంటే అర్థం చేసుకొనని వారిగా. దేవుడు అంత ప్రేమ చూపిస్తున్నప్పుడు, అంతలాగా కాపాడుతున్నప్పుడు మనిషి మాత్రం ఎలా ఉన్నాడంట? రాతి వలె ఉన్నాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ రాతి వలె ఉన్న మనిషికి దేవుడు ఏం చేస్తాడంటే నూతన ఆత్మను కలిగిస్తా అంటున్నాడు. ఆ నూతన ఆత్మను కలిగించిన ఆ జీవితాలనే బైబిల్ ఏమంటుందంటే క్రైస్తవులు అంటుంది. అంటే క్రైస్తవులమైన మనము రాతి మనసును కలిగి ఉండాలా, మాంసపు మనసును కలిగి ఉండాలా? ఒకవేళ రాతి మనసును కలిగినట్లయితే నువ్వు దేవుని ప్రేమ నీకు అర్థం కాదు, దేవుని యొక్క రక్షణ నీకు అర్థం కాదు. నువ్వు జనుల ఎడల కానీ దేవుని ఎడల కానీ మంచి మనసును కలిగి ఉండినట్లయితేనే దేవుడి ప్రేమ ఏంటో అర్థమవుతుంది, దేవుడు ఇచ్చిన రక్షణ ఏంటో అర్థమవుతుంది. దానినే బైబిల్ ఏమంటుందంటే మారు మనసు అని తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తున్న మనము కూడా ఒక్కోసారి ఎలా ఉంటున్నామంటే వ్యక్తులతో కానీ సమాజంతో కానీ కొన్ని చోట్ల రాతిలాగా ఉంటాం లేదా సెలవలే ఉంటాం. దున్నపోతు మీద వర్షం కురిసిన ఒకటే ఉంటూ ఉంటారు కదా, అలాగా చలనము లేని వారిగా ఉంటూ ఉంటాం. ఇతరులకి సహాయపడని వారిగా ఉంటూ ఉంటాం, ఇతరులకి మేలు చేయని వారిగా ఉంటూ ఉంటాం. కానీ దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, ఆయన మనలను ప్రేమిస్తున్నాడు, మనము ఆయనను ప్రేమించాలి, జనులను కూడా ప్రేమించేవారిగా ఉండాలి. అప్పుడే ఆయన యొక్క సంకల్పం ఏంటో, ఆయన రక్షణ ఏంటో అది నువ్వు పూర్తిగా తెలుసుకున్నవాడిగా ఉంటావని దేవుడు వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే దేవుడు ప్రతి మనిషిని కూడా యథార్థవంతుడుగానే పుట్టించాడు. కానీ మనిషి మాత్రం ఏం చేస్తున్నాడంటే తన యథార్థతను విడిచిపెడుతున్నాడు, తనలో ఉన్న మంచి లక్షణాలను విడిచిపెడుతున్నాడు, తనలో ఉన్న సద్గుణాలను విడిచిపెడుతున్నాడు. వాటన్నిటిని విడిచిపెట్టి తన హృదయాన్ని తాను ఏం చేస్తున్నాడంటే రాతిలాగా చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ సాయంకాల సమయమందు నేను మీకు తెలియజేసేది ఏమిటి అంటే, దేవుణ్ణి నమ్ముకున్న మనము, దేవుని ప్రేమను పొందుతున్న మనము, దేవుని యొక్క రక్షణ పొందుకుంటున్న మనము ఎలాగ ఉండాలంటే రాతి వలె ఎన్నడూ ఉండకూడదు. కాబట్టి ఈరోజు మనము నేర్చుకోవాల్సింది ఇదే. అయితే అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ రాతిగా ఉన్న మనిషికి సమాజం అంతా కూడా, లోకంలో ఒక సామెత ఉంటుంది, పచ్చకామెర్లు ఉన్నవాడికి లోకమంతా కూడా ఎలా ఉండిద్దంట. అలాగే రాతి మనసు కలిగి ఉన్న ఈ వ్యక్తికి ప్రతి మనిషిలో కూడా మంచి లక్షణాలు చూడగలిగిన మనసు రాదు. అయితే చూడండి, కొంతమంది ఈరోజు సమాజంలో జనాలు ఎలాగ ఉన్నారంటే,
నేను బైబిల్లో ఇచ్చే ఒక ఉదాహరణ చెప్తాను. మీ అందరికీ కూడా ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించిన మూడో రాజు గురించి తెలుసా? ఎవరు? పిల్లలు చెప్పాలి. ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించిన మూడో రాజు సొలొమోను. ఎవరండి? సొలొమోను తన జీవితంలో తను రాజుగా అయిన తర్వాత తన దృష్టి అంతా కూడా ఎక్కువ శాతం దేని మీద పెట్టాడో ఏమైనా చెప్పగలరా మీరు? దేవాలయాన్ని కట్టడానికి 7 సంవత్సరాలు అయితే తన నగరాన్ని కట్టడానికి ఎన్ని సంవత్సరాలు వచ్చిందంటే 13 సంవత్సరాలు ఉపయోగించాడు. అంటే ఈరోజు మనుషులు కూడా ఏం చేస్తున్నారంటే దేవుడికి ప్రాధాన్యత తక్కువ, తన యొక్క ఆర్థిక పరిస్థితులకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారు. దానికి గల కారణం ఏమిటి అంటే మీలోనూ నాలోనూ అనేక మనుషులలో క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, కానీ మన హృదయాలు ఎలా ఉన్నాయంటే రాతి వలె ఉన్నాయి. అందుకే చాలామందిని చూడండి, ప్రార్థనకి రాబాబు 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 అని ఎంత చెప్పినా కూడా వీడు మూర్ఖుడండి, వీడు రాడండి అని అంటూ ఉంటాం కదా. అటువంటి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. కొన్ని వ్యసనాలు ఉంటాయి. అరే బాబు, ఈ వ్యసనం వల్ల నీ ఆరోగ్యం పోతుంది, నీ ఆర్థికంగా డబ్బులు పోతున్నాయి, నీ కుటుంబం పాడైపోతుంది, నువ్వు బాగుపడాలి అని అంటే ఏమంటారు? మనం ఎన్ని చెప్పినా కూడా దున్నపోతు మీద వర్షం కురిస్తే ఏమైనా ప్రయోజనం ఉందా? అలాగే ఈ రాతి గుండెకి ఈ దేవుని మాటలు అర్థం కావు, ఈ మానవ సంబంధాలు అర్థం కావు. ఎందుకు అంటే వాళ్ళ దృష్టి అంతా కూడా దేవుని మీద, దేవుని ప్రేమ మీద, దేవుడు ఇచ్చిన రక్షణ మీద లేదు. కాబట్టి ఎప్పుడైతే మన జీవితాలలో దేవుని ప్రేమ మీద, దేవుని రక్షణ మీద మన దృష్టి పెట్టమో ఆటోమేటిక్గా మన హృదయాలు ఏమైపోతాయి తెలుసా? రాతి వలె తయారవుతాయి. మీరు చూడండి, ఒక ఇల్లు బాగా శుభ్రం చేయండి, శుభ్రం చేసిన తర్వాత ఒక ఊరు వెళ్ళిపోండి, వెళ్ళిపోయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత తిరిగి రండి, అప్పుడు ఆ ఇల్లు ఎలా ఉండిద్ది? ఏంటి ఇక్కడ ఎవరికి ఇల్లు లేనట్టున్నాయి, పాడుపడిపోయి. అదేంటి, శుభ్రం చేసి వెళ్ళాం కదా. అంటే ఒక్కసారి శుభ్రం చేసినా కూడా మరలా చెత్త వచ్చి పడినట్లుగా నీ హృదయమును దేవుని వాక్యము చేత ఎప్పుడో ఒక్కసారి వస్తే శుభ్రపరుచుకోలేవు. నీ సంఘములో పెట్టే కూడికలు, నీ సమాజంలో జరుగుతున్న కూడికలలో నువ్వు పాలు పంచుకుంటే అప్పుడే నీ రాతి గుండె ఏమవుతుందంటే మాంసపు గుండెగా తయారవుతుంది. ఆ మాంసపు గుండెలో దేవుడు ఏమిస్తాడంటే నూతన ఆత్మను ఇస్తాడంట. నూతన ఆత్మ అంటే కొత్త స్వభావం. అంటే నీ పాత స్వభావాన్ని పోగొట్టుకోవాలంటే, నువ్వు కొత్త స్వభావాన్ని పొందాలి అంటే నీ సమయమును ఎవరికి కేటాయించాలి? దేవునికి కేటాయించాలి. కాబట్టి ప్రియులారా, సొలొమోను తన సమయాన్ని ఎక్కువగా దేనికి కేటాయించాడంటే తన నగరాన్ని కట్టించుకోవడానికి ప్రయత్నించాడు, తన తోటలను పెంచుకోవడానికి ప్రయత్నించాడు, తన జీవితంలో పని వాళ్ళను, పనిగత్తెలను, ధనము సంపాదించడానికి తన జీవిత సమయం అంతా కూడా ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇచ్చాడంటే భౌతికమైన విషయాలకు ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడో తెలుసా? అయ్యా, ఇదంతా కూడా నేను గాలికి ప్రయాసపడినట్టుగా అనిపిస్తుంది. ఇదంతా నాకేమనిపిస్తుందంట? మీరు కూడా ఇక్కడ టీవీలు చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే వార్తలు చూసే వాళ్ళ గురించి చెప్తున్నానండి, ఉన్నారా? ఒక్కోసారి కొన్ని సినిమాల్లో నా పేరు ముఖేష్, నేను పొగాకు వల్ల క్యాన్సర్ వచ్చిందని అంటూ ఉంటారు కదా. అది చూసిన వాళ్ళైనా పొగాకు మానిన వాళ్ళు ఉంటారా? మందు మానిన వాళ్ళు ఉంటారా? తిరుగుడు మానిన వాళ్ళు ఉంటారా? అంటే వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే రాతి గుండె కలిగిన వాళ్ళు. అంటే మీకు అర్థమవుతుందా? మనం ఎన్ని మంచి విషయాలు చెప్పినా అర్థం కాని వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే రాతి గుండె కలిగిన వాళ్ళు. ఈ రాతి గుండె దేవుని ప్రేమను అర్థం చేసుకోలేదు. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రేమ నీకు అర్థం కావాలంటే నీ హృదయంలో నువ్వు మాంసపు గుండెను, నూతన ఆత్మను పొందిన వారమై ఉండాలి. సొలొమోను ఇదంతా అనుభవించిన తర్వాత, తను 40 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే నేనంతా వ్యర్థం చేసేసాను అంటున్నాడు, అంతా పాడు చేసేసా అంటున్నాడు. అసలు వ్యర్థము అనే పదానికి అర్థం ఏంటో మీరు చెప్పండి. దేవుడి దయ వల్ల మీకు గొప్ప అవకాశం ఏంటో తెలుసా? నాకు ఇంగ్లీష్ రాదు, కాబట్టి నేను తెలుగులోనే ప్రశ్నలు అడుగుతా, మీరు కూడా తెలుగులోనే చెప్పండి.
వ్యర్థం అంటే అర్థం ఏంటి? వేస్ట్ చేశామా? వ్యర్థము అనే పదానికి హీబ్రూలో ఏమంటున్నాడంటే అది మాయ. ఒక్కోసారి ఎండమాములు చూడండి, దూరంగా వెళ్ళినప్పుడు ఏమనిపిస్తాయి? ఏదో నీళ్ళు ఉన్నాయి అనిపిస్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో కూడా శిష్యులు ఓడలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు సముద్రం మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళందరూ ఏమనుకుంటారు? భూతమని అనుకుంటారు. అంతా మన కంటికి ఒకటి కనపడిద్ది, మన మనసుకి ఒకటి అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ సమాజము కూడా నువ్వు దేవుని ప్రేమను తెలుసుకోలేకపోతే, దేవుని యొక్క రక్షణను నువ్వు తెలుసుకోలేకపోతే నీ జీవితము కూడా అంత మాయే. మాయ అంటే ఒక్కోసారి మనుషులను అంటాం, ఈడు మాయగాడురా అంటాం. అంటే ఏంటి చూపండి పోనీ. వ్యర్థం అంటే మీకు అర్థం కాల. వ్యర్థం అంటే అర్థం ఏం చెప్తుందంటే హీబ్రూలో మాయ అని అంటుంది. అయితే మాయ అనడమే కాదు కానీ అవివేకము, దుర్బల బుద్ధి, వ్యర్థము అనే పదానికి అబద్ధము. ఈరోజు ఈ సమాజం అంతా కూడా, ఈరోజు జరుగుతున్న కొన్ని చాలా నీ ఆలోచనలు అంతా కూడా అబద్ధముతో కూడినది, మాయతో కూడింది. ఈ భూమి మీద శ్రేష్టమైనది, గొప్పది, స్థిరమైనది ఏదైనా ఉన్నది అంటే అది దేవుని ప్రేమే, అది దేవుడు ఇచ్చిన రక్షణే. దానిని కాదని మనము కూడా సొలొమోనులాగా మన దృష్టి అంతా కూడా ఒక్కోసారి ఎవరి మీద పెడతామంటే పనుల మీద పెడతాము, వ్యాపారాల మీద పెడతాము, లేదా రకరకాల వాటి మీద పెట్టి మరలా నన్ను దేవుడా అభివృద్ధిపరచు అని అంటాం. వ్యర్థమైన వాటి మీద దృష్టి పెట్టి, మాయ వాటి మీద దృష్టి పెట్టి, అబద్ధమైన వాటి మీద దృష్టి పెట్టి, అస్థిరమైన వాటి మీద దృష్టి పెట్టి నన్ను అభివృద్ధి పరచని మరలా ఎవరిని వేడుకుంటాం? దేవుడు ఎలా దీవిస్తాడు? అయితే ప్రియులారా, కాబట్టి ఈ భూమి మీద స్థిరమైనది ఏమైనా ఉన్నది అంటే దేవుని ప్రేమ. దాని మీద నువ్వు దృష్టి పెట్టు. ఆ దేవుడు ఇచ్చిన రక్షణ అది స్థిరమైనది, దాని మీద నువ్వు దృష్టి పెట్టు. అలా దృష్టి పెట్టిన ప్రతి ఒక్కళ్ళు ఎన్నడూ కూడా రక్షింపబడ్డారు. చూడండి బైబిల్లో నోవాహు, లోకమంతా దృష్టిలో ఒకటి ఉంటే నోవాహు దృష్టి ఎవరి మీద పెట్టాడు? దేవుడు మాట మీద పెట్టాడు, రక్షింపబడ్డాడు. అంతేనా? అలాగా మీరు బైబిల్లో ఒక్కొక్కరిని చూసుకుంటూ వెళ్ళిపోండి, చాలామంది దేవుని మీద దృష్టి పెట్టిన వాళ్ళందరూ కూడా రక్షింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది ఈరోజు క్రైస్తవులమైన మనము ఎలాగ ఉండాలంటే మన దృష్టి దేని మీద ఉంది? ఈరోజు ఒక్కోసారి ఆశ్చర్యంగా ఉండేది. నిన్న కూడా నేను ప్రార్థనకు వచ్చా, చాలామంది ఇటువైపు కూర్చున్న కొంతమంది వాళ్ళ దృష్టి కూడా చెప్పే వాళ్ళ మీద లేదు. నాకు అనిపించింది స్పీకర్లు వాళ్ళని పిలిచి ఒక స్పీకర్ అక్కడ పెట్టిద్దాం అని అనుకున్నా. అప్పుడు ఖచ్చితంగా దృష్టి దేని మీద ఉంటుంది? సౌండ్ మీద ఉంటుంది. చెవు నొప్పి వస్తుంది అంటారు. అంతేనా? అంటే ఈరోజు గొంతు తీర్చుకుని ఎన్ని మంచి మాటలు, ఎన్ని సద్బోధలు చేసినా కూడా మానవుని దృష్టి ఎప్పుడూ కూడా మాయమైన వాటి మీద, అబద్ధమైన వాటి మీద, చంచలత్వమైన వాటి మీదే ఉంచుతారు. కానీ నిజమైన వాటి మీద స్థిరపడండి అంటే, బాగుపడండి అంటే ఎవరికి అర్థం కాదు. దానికి గల కారణం ఏంటంటే నీ హృదయము ముందు రాతిగా ఉంది. ఒక పాట ఉంటుంది, నీ హృదయ స్థితి మార్చుకో అన్నట్లు. కాబట్టి క్రైస్తవులమైన మనము దేవుడు ప్రేమిస్తున్నాడని నీకు అర్థమైతే, దేవుడిచ్చిన రక్షణ నీకు అర్థమైతే ఖచ్చితంగా నువ్వు తిరిగి మరలా ఎవరిని ప్రేమిస్తావంట? దేవునిని ప్రేమిస్తావు. ఒక ఫేమస్ వాక్య భాగం ఉండిద్ది, నేను ఒకటి ఇస్తాను, ఏ పాయింట్ నేను చెప్తా, బి పాయింట్ మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. మనుషుడు ఏమి విత్తునో అది కొయ్యడు, అంతేనా? అదే కోస్తాడా? మరి దేవుడి దగ్గర నుంచి ప్రేమ పొందుతున్న నువ్వు ఒకవేళ ప్రేమనే విత్తినట్లయితే మరలా నీకు ఏమొచ్చింది? ఒకవేళ ఎదుటి వాళ్ళ విషయంలో మూర్ఖుడిగా నువ్వు ప్రవర్తిస్తే నీతో కూడా ఒకళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? అంటే ఏదైనా బైబిల్ ఏం చెప్తుందంటే తిరిగి వచ్చింది అని చెప్తున్నాడు. చూడండి దావీదు కాలంలో దావీదును కూడా ఒక వ్యక్తి, షిమ్మి అనే వ్యక్తి చీపో అని అన్నాడు. అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? తన దృష్టి అతని మాటల మీద పెట్టలా, అతని దృష్టి ఎవరి మీద పెట్టాడు? దేవుని మీద పెట్టాడు. ఈరోజు క్రైస్తవులమైన మనము కూడా పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నా, అనుకూలంగా లేకపోయినా, మనకి అనుకూలంగా పరిస్థితులను ఏం చేయాలంట? మార్చుకునే స్వభావం కలిగి, మార్చుకునే ఆలోచనలు కలిగి మనం ఉండాలి.
అలాగ కాకుండా ఈరోజు మనము బూతికి బూతు, దెబ్బకి దెబ్బ, మాటికి మాట, రాతికి రాతి లాంటి మనసులు కలిగి ఉండినట్లయితే మనము ఎన్నడూ కూడా దేవుని యొక్క బిడ్డలము కాలేం. ఎప్పుడైతే దావీదు షిమ్మీ మాటల మీద కాకుండా దేవుని మీద దృష్టి పెట్టాడో మరలా దేవుడు దావీదుకి ఏమి ఇచ్చాడో తెలుసా? టైం ఇచ్చాడు. ఎవరిని కొట్టడానికి? షిమ్మీని కొట్టడానికి. ఎప్పుడైనా ఈరోజు క్రైస్తవులమైన మనం అందరం ఆలోచించవలసిన విషయం ఏమిటి అంటే, ఈ మాయా సమాజం, ఈ యొక్క మాయాలోకంలో, ఈ మాయా సమాజంలో, ఈ అబద్ధపు మనుషుల మధ్యలో మనం మనుషుల మీద దృష్టి పెట్టినట్లయితే, మనము ఇరుగు పొరుగు వారి మీద దృష్టి పెట్టినట్లయితే, ఆర్థికమైన వనరుల మీద దృష్టి పెట్టినట్లయితే, నీ జీవితంలో దేవుడు ఇచ్చే ప్రేమను, దేవుడిచ్చే రక్షణను నువ్వు ఖచ్చితంగా కోల్పోతావు. ఒకవేళ దేవుని మీద దృష్టి పెడితే దేవుడు నీకంటూ ఒక సమయాన్ని ఖచ్చితంగా ఇచ్చేవాడిగా ఉంటాడు అని తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అనే ఆ ప్రజల గురించి కొద్దిగా నిమిషాలు మనం నేర్చుకుని నాకు ఇచ్చిన యొక్క సమయమును నేను ముగించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఒక జనాంగం ఉన్నది. ఆ జనాంగము పేరు లేదా ఆ గోత్రములు ఏ జాతి వాళ్ళు అంటే ఇశ్రాయేలీలు. ఈ ఇశ్రాయేలీలు వాళ్ళు కూడా మనకులాగానే దేవుని ప్రేమ మీద దృష్టి పెట్టలేదు, దేవుడు ఇచ్చే రక్షణ మీద దృష్టి పెట్టలేదు. వాళ్ళ హృదయాలను ఎలా చేసుకున్నారంటే రాతి గుండెలుగా చేసుకున్నారు. మరి రాతి గుండెలోకి దేవుని మాటలు వెళతాయా? వెళ్ళవు. అయితే వెళ్ళని పరిస్థితిలో దేవుడు ఏం చేశాడు అనేది మనం చూద్దాం. ఆ రాతి గుండెల మనుషుల మధ్యలోకి దేవుడు ఒక వ్యక్తిని పంపించాడు. దేవుడు ఎప్పుడూ కూడా వాక్యానికి లోబడని వాళ్ళ దగ్గరికి వాక్యమును పంపిస్తాడు. చూడండి, వాక్యానికి లోబడని జనాము మధ్యలోకి నోవాహును పంపించాడా? లోబడితే రక్షింపబడేవాళ్ళు, లోబడలేదు కాబట్టి. ఈరోజు మేము కూడా ఇంత పెద్ద పెద్ద మీటింగులు డబ్బులు ఎక్కువ ఏం పెట్టము. ఇదే సమయంలో ఇదే ధనాన్ని వేరే వైపు పెట్టుకోవచ్చు. కానీ ఈ యొక్క మీటింగుల యొక్క ఉద్దేశం ఏమిటి? వర్షము పడినా మాకేమి పని పాట లేక చేసే కార్యక్రమాలు కాదు ఇవి. దానికి గల ఉద్దేశం ఏమిటి అంటే, దేవుని మాటలకు మీరు లోబడితే మీరు దీవింపబడతారనే విషయాలు మీకు చెప్పినట్లయితే మీరు ఆశీర్వదింపబడతారు. చెప్పిన మేము కూడా ఏమవుతామంట? ఆశీర్వదింపబడతాం. ఆ ఉద్దేశంతోనే మేము ఈ యొక్క సువార్త ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇవి అర్థం కావు. ఏవి అర్థమవుతాయి అంటే, అమ్మ నువ్వు ముగ్గురిని జాయిన్ చేయి, లాస్ట్లో టీవీ వచ్చిద్ది, లాస్ట్లో ఫ్రిడ్జ్ వచ్చిద్ది, లాస్ట్లో నెక్లెస్ వచ్చిద్ది అంటే రాత్రి పగళ్ళు ఒకళ్ళు ముగ్గురిని జాయిన్ చేసుకుంటూ ఒక పెద్ద గుంపుగా తయారవుతారు. లేదా స్పందన అప్పుడు కూడా చూడండి, స్పందనలో లీడర్లు ఎంతమంది ఉంటారు? ప్రెసిడెంట్లు ఎంతమంది ఉంటారు? మీకు ఎవరికి స్పందనలు అటువంటి లోన్లు ఏమి లేవా? ఒకళ్ళు ఉంటారు. ఆ ఒకళ్ళు ఎంతమందిని ఆపరేట్ చేస్తూ ఉంటారు? 9 మందిని ఆపరేట్ చేస్తూ ఉంటారు. అది వీళ్ళందరూ కలిసి దేనికోసం ప్రయాసపడతారంటే ధనం. ఈరోజు మనిషి దేని మీద బాగా ఇంట్రెస్ట్ చూపించగలడంటే ధనము మీద మాత్రం ఇంట్రెస్ట్ చూపించగలడు. అదే వాక్యము చెప్పామనుకోండి, నిశ్శబ్దమైన వాతావరణం ఉండదు. చాలామంది నువ్వు ఏదైనా చెప్పుకో, నా పని నాదే, ప్రార్థన అయిపోయాక భోజనాలు ఉంటాయి, ఏదైనా పెడితే తింటాను, లేకపోతే నువ్వు చెప్పేదాకా నిద్రపోతా, ఇటువంటి పరిస్థితులు. కాబట్టి ప్రియులారా, ఇటువంటి విధముగానే ఇశ్రాయేలు ప్రజలు కూడా రాతి గుండెను కలిగి ఉండి దేవుని మాటలకు లోబడకుండా జీవిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళ మధ్యలోకి ఒక వ్యక్తిని పంపించాడు. ఆ వ్యక్తి ఎవరంటే యోవేలు. చూడండి, యోవేలు గ్రంథము 1వ అధ్యాయం. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం. యాజకులారా, గోనెపట్ట కట్టుకుని అంగలార్చుడి, బలిపీఠము నొద్ద పరిచర్య చేయవారులారా రోదనము చేయడి. నా దేవుని పరిచారకులారా, గోనెపట్ట వేసుకుని రాత్రంతయు గడుపుడి. నైవేద్యమును ప్రాణార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయాను. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి. యెహోవాను బ్రతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనుల అందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ఈ వచనంలో ఏం చెప్తున్నాడంటే, దేవుడైన యెహోవా యోవేలు అనే ఒక వ్యక్తిని పంపించాడు. ఎవరి మధ్యలోకి పంపించాడు?
వాక్యానుసారంగా జీవించని రాతి గుండెల మధ్యలోకి పంపించి ఏం చెప్తున్నాడంటే, పెద్దలారా, పిల్లలారా, వృద్ధులారా అందరూ మీరు ఏడవండి. ముందేం చేయమన్నాడంట? ఏడవమన్నాడు. మీరు ఎప్పుడైనా, నేను ఒక ప్రశ్న అడుగుతాను చూడండి, ఒక కార్యక్రమము జనాలు ఎప్పుడు ఎక్కువ మంది ఉంటారు? లోకంలో 2 రకాల కార్యక్రమాలు ఉంటాయి, జనాలు ఎక్కువ ఉంటారు. ఒకటి సంతోషకరమైన కార్యక్రమం, అంటే వివాహము, పుష్పాలంకరణ, బర్త్డే, అప్పుడే కదా జనాలందరూ పోగవుతారు, అది సంతోషకరమైన కార్యక్రమం. ఇంకొక కార్యక్రమం ఉండేది బాధాకరమైన కార్యక్రమం, అంటే ఏంటి? చావులు, హాస్పిటల్లో, అటువంటి పరిస్థితులు. ఇప్పుడు యోవేలు కూడా ఏం చెప్తున్నాడంటే, మీరు అందరూ రండి. దేనికి? సంతోషానికా, బాధకా? సంతోషించడానికా, బాధపడడానికా? బాధపడడానికి రండి. అదేంటి, మేమెందుకు బాధపడాలి? మమ్మల్ని బాధపడమనడానికి చెప్పడానికి నువ్వెవరువి అంటే, ఎందుకు బాధపడమని చెప్తున్నాడంటే, వాళ్ళ అందరినీ కూడి ఎందుకు బాధపడమని చెప్తున్నాడంటే, ఎవరెవరిని కూడుకోమన్నాడంటే, యాజకులు, పరిచారకులు, పెద్దలు, ఊరి జనాలు అందరూ కూడా మీరు వచ్చి ఇక్కడ ఏమవ్వాలంట? బాధపడాలి. ఎందుకో తెలుసా? దేవుడు మిమ్మలను శిక్షించకుండా మీ మీద ప్రేమ చూపించాలంటే, దేవుడు మిమ్మల్ని కాపాడాలి అంటే, దేవుడు మిమ్మల్ని రక్షించాలి అంటే మీరేం చేయాలంటే, మీరందరూ ఈరోజు రావాల్సిందే. ఈరోజు వచ్చి మీరు ఇక్కడ ఏం చేయాలంటే, ఉపవాస దినముగా ఉండాలి, వ్రత దినముగా ఉండాలి. వ్రత దినం అంటే ఏంటో చెప్పండి. వ్రతాలు చేసిన వాళ్ళు ఏమైనా ఉన్నారా ఇక్కడ? ఉపవాసాలు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉపవాసం అంటే ఒక నిశ్చయత, ఈరోజు నేనేమి తినను అనే నిశ్చయత, అంతేనా? వ్రతము, ఉపవాసము అంటే ఏంటంటే నిశ్చయత. జనులారా, మీరందరూ కూడా ఒక నిశ్చయతకు రండి. మీరందరూ కలిసి దేవుని మందిరానికి రండి. వచ్చి ఏం చేయండి అంటే, ఏడవండి, అంగలార్చండి, గోనెపట్ట పట్టుకోండి. యోనా కాలంలో కూడా నినివే ప్రజలకు యోనా వెళ్ళి ఏం చేస్తాడంటే, ఒక మాట చెప్పగానే వాళ్ళందరూ భయపడిపోయి రాజు గోనెపట్ట పట్టుకొని బూడిద పూసుకొని ఏం చేస్తాడంట? ఏడ్చేవాడిగా ఉంటాడు. అయితే పూర్వకాలంలో జనులను, వాళ్ళ యొక్క బాధలను చూసినప్పుడు తీవ్రమైన కష్టం ఏదైనా వస్తే వాళ్ళు గోనెపట్ట కప్పుకొని వాళ్ళు ఏడ్చేవాళ్ళు. అసలు వీళ్ళకు వచ్చిన కష్టం ఏమిటి అసలు? అక్కడ ఏం చెప్తున్నాడంటే, యాజకులారా, ఒకసారి చూడండి, మరలా చదువుతున్నాను. యాజకులారా గోనెపట్ట కట్టుకుని అంగలార్చుడి. ఇక్కడ అంగలార్చుడి అంటున్నాడు కదా. అసలు ఒకవేళ దానిని ఇంగ్లీష్లో మనం అర్థం చూసినట్లయితే అరవండి, ఏడవండి, గోల గోల చేయండి అంటే, జనాలందరినీ కూడా ప్రవక్త ఏం చెప్తున్నాడంట? ఏడ్చి గోల చేయమంటున్నాడు. అంటే గోలలో 2 రకాల గోలలు, సంతోషంతో గోల చేయడము, ఏడుపుతో గోల చేయడం. అయితే ఇక్కడ ప్రవక్త వీళ్ళని సంతోషంతో గోల చేయమంటున్నాడా, ఏడుపుతో గోల చేయమంటున్నాడా? ఏడుపుతో గోల చేయమంటున్నాడు. ఎందుకు వీళ్ళని గోల చేయమంటున్నాడంటే, చూడండి, యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. గొంగెల పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడుడి, ద్రాక్షారసపానము చేయువారులారా రోదనము చేయడి, క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనం అయిపోయింది. అంటే దేవుని వాక్యానికి లోబడని వారికి, దేవుడి ప్రేమ అర్థం కాని వారికి, దేవుని రక్షణ అర్థం కాని వారికి దేవుడు ఏం చెప్పాడంటే, కొంతమంది అంటూ ఉంటాం, వీడికి చెప్తే అర్థం కాదు, కొడితే అర్థమైద్దని. దేవుడు కూడా వీళ్ళని ఏం చేయాలనుకున్నాడంటే, చెప్పాడు, అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకోలా. కాబట్టి ఇంకేం చేయాలనుకున్నాడంటే, కొట్టాలనుకున్నాడు. అంటే డైరెక్టర్కి వెళ్ళి కొట్టాడంటే, డైరెక్టర్కి వెళ్ళి కొట్టలా. వాళ్ళ మీదకి ఎవరిని పంపించాడంటే, దేవుడు మిడతలను పంపించాడంట. లోకంలో కూడా ఒక సామెత ఉండేది, కోపం వచ్చిందనుకో మిడతను నలిపినట్టు నలిపేస్తా అంటారు. ఎప్పుడైనా ఈ డైలాగ్ విన్నారా మీరు? అంటే మిడత చాలా చిన్న జీవి, దానిని ఇట్టే నలిపేయచ్చు. కానీ దేవుడు ఆ చిన్న మిడతతోనే వీళ్ళకి ఏం చెప్పాడు తెలుసా? బుద్ధి చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఈ మిడతలు ఎలా బుద్ధి చెప్పాయంటే, మనం అసలు మిడతల జీవితాన్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎన్ని రకాల మిడతలు ఉన్నాయంటే
4 రకాల మిడతలు ఉన్నాయి. చూడండి, మరలా మనం చదువుతాను, పరిశీలన చేయండి. గొంగెల పురుగు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి. పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. అంటే ఇక్కడ ఎన్ని రకాల పురుగులు ఉన్నాయంట? ఈ 4 రకాల పురుగులు ఉన్నాయి. ఈ 4 రకాల పురుగులు ఒకటే పురుగు, దానిని ఏమన్నారంటే మిడత. అయితే ఈ మిడత జీవితాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. అసలు మిడతను మీరు ఎప్పుడైనా చూసారా? అప్పుడప్పుడు ఇలాంటి ప్రశ్నలు అడిగితే నిద్రపోయిన వాళ్ళు కూడా లేచి చూస్తూ ఉంటారు. నేను నన్ను చూడమని అట్లా మిడతను చూసారా అని అడుగుతున్నా. చూసారా? మిడతతో ఎప్పుడైనా ఆడుకున్నారా? మిడత మనిషికి పెద్ద ప్రమాదం కాదు, కానీ మిడత పంట పొలాలకి చాలా ప్రమాదకరం. అసలు మిడత జీవితాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. మనిషి జీవితము 70 సంవత్సరములు అధిక బలం ఉంటే, అలాగే మిడత యొక్క జీవితం ఏంటంటే 10 వారాలు దాని జీవితం. 10 వారాలంటే 70 రోజులు, అధిక బలం ఉంటే 90 రోజులు. అంటే మిడత యొక్క ఆయుష్కాలం ఎంతంట? 90 రోజులు. ఈ 90 రోజుల్లో ఈ చిన్న మిడత ఏం చేయగలదు అంటే 2 గుడ్లు పెట్టగలదు. ఈ మిడత ఏం చేయగలదు అంటే, మిడతను ఒకవేళ విడిచిపెట్టినట్లయితే 35,000 మంది తినే ఆహారాన్ని ఒక రోజులో తినేసిద్దంట. మిడత మనిషికి ఏమీ హానికరము కాదు, కానీ అదే మిడత పంట పొలాలను తినివేసిద్ది. అదే మిడత ద్రాక్ష చెట్లను నాశనం చేసిద్ది. అదే మిడత అంజూరపు చెట్లను నాశనం చేసిద్ది. అదే మిడత పచ్చగా ఉన్న ఏ ఆకును కూడా ఏం చేయదంట? విడిచిపెట్టదు. అంటే దేవుడైన యెహోవా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటకి లోబడడం లేదు కాబట్టి వాళ్ళ మీదకి ఎవరిని పంపించాడంటే మిడతలను పంపించాడు. ఆ మిడతలు ఏం చేసాయంటే, అక్కడ మీరు పరిశీలన చేసినప్పుడు ఈ మిడతలు ఒకవేళ 90 రోజులు ఆ ఊరిలో ఉండినట్లయితే ఆ ఊరంతా కూడా ఏమైపోయింది అంటే ఒక ఎడారి అయిపోయింది. అయితే దేవుడు వీళ్ళ మీదకి ఎవరిని పంపించాడంటే మిడతలను పంపించాడు. ఎందుకు పంపించాడంటే, అంత చిన్న మిడత వాళ్ళకి అంత పెద్ద మనిషికి బుద్ధి చెప్పింది. ఒక్కోసారి జంతువులు కూడా మనకి బుద్ధి చెప్తూ ఉంటాయి. బీలాము విషయంలో కూడా చూడండి, బీలాముకి బుద్ధి చెప్పింది ఎవరో తెలుసా? గాడిద. కొంతమంది అంటాం, నిన్నగాక మొన్న వచ్చావు నీకేం తెలుసు అని అంటూ ఉంటారు. నిన్నగాక మొన్న వచ్చామో ఈ డైలాగులు అన్నీ కాదు. నువ్వు చేసేది వాక్యానుసారంగా ఉందా, వాక్యానికి విరుద్ధంగా ఉందా, అక్కడి వరకే మనం మాట్లాడాలి. అయితే ప్రియులారా, ఒక్కోసారి దేవుడు చిన్న వాటితోనే పెద్దవాళ్ళకి బుద్ధి చెప్పాడు. అయితే ఈ మిడత ఏం చేసింది? మిడత ఏం నష్టం చేసింది? దేవుడు ఎందుకు వీళ్ళని ఏడవమన్నాడు? ఇక్కడ చదువుదాం. చూడండి, యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. మత్తులారా మేల్కొని కన్నీరు విడువుడి, ద్రాక్షారస పానము చేయవారులారా రోదనము చేయడి, క్రొత్త ద్రాక్షారసము నీ నోటికి రాకుండా నాశనమైన. అంటే ద్రాక్షకాయలు బాగుండే ద్రాక్షారసం వచ్చింది, ద్రాక్షకాయలే బాగోపోతే. అయితే దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళు చెప్తే వినట్లేదు, చూశాడు ఇంకేం చేశాడు? మనం కూడా పిల్లలకి ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తాం, 4గోసారి ఏం చేస్తాం? అయితే మీ ఊర్లో కొంత వెరైటీగా ఉంటారా? ఏ ఊర్లో అయినా 1 సారి 2 సార్లు 3 సార్లు చెప్తూ ఉంటాం. తర్వాత కోపం వస్తే చేతిలో ఉన్నది కూడా విసిరే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. దేవుడు కూడా ఇంకా చెప్పాడు ఇంకా విసిరే పరిస్థితికి వచ్చింది. వాళ్ళ మీదకి ఎవరిని విసిరాడంట? మిడతలు. ఈ మిడతలు ఏం చేసాయంటే ద్రాక్ష పండ్లు తినేసాయి. తర్వాత 6వ వచనం, లెక్కలేని బలమైన జనాంగమా నా దేశము మీదకి వచ్చి ఉన్నవి, అవి వాటి పళ్ళు సింహపు కొరల వంటివి, వాటి కాటు ఆడసింహపు కాటు వంటివి. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తిత్తునీలుగా కొరికి ఉన్నవి. బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలిపాయను, పొలము పాడాయను, భూమి అంగలార్చును, ధాన్యము నశించును, క్రొత్త ద్రాక్ష రసము లేకపోయాను, తైలవృక్షములు వాడిపోయాను, భూమి మీద పైరు చెడిపోయాను, గోధుమ కర్రలను యావల కర్రలను చూచి సేదగాండ్లారా సిగ్గునొందుడి, ద్రాక్ష తోట కాపురులారా రోదన. అంటే మీకు ఇక్కడ అర్థమైందా ఎన్ని రకాల వాటిని దేవుడు నాశనం చేశాడో? మొదటగా ద్రాక్ష పళ్ళు, అంజూరపు చెట్లు, గోధుమలు, యావలు, దానిమ్మలు, ఈతలు, ఆయిల్ చెట్లు. అంటే మనిషి తినడానికి అవసరమైన ప్రతి దానిని కూడా ఏం చేశాడంటే దేవుడు నాశనం చేసేసాడు. దేనితో? ఒక చిన్న మిడతతో.
చూడ్డానికి కొన్ని చిన్నగానే కనపడతాయి. ఒక్కోసారి వాక్యం కూడా ఏంట్లే ఏం చెప్తారు ఎప్పుడు చెప్పేదే కానీ అనిపిస్తుంది. ఒక్కోసారి చిన్న మాటే పెద్ద మార్పు తెచ్చిద్ది. ఒకేసారి చిన్న పాపమే పెద్ద పనిష్మెంట్కి దారి తీసిద్ది. అలాగే ఈ చిన్న మిడత ఆ ఊరిలో ఉన్న జనాలను సమృద్ధిగా బ్రతకాలనుకున్నారు. ఎంతో సంతోషంగా ద్రాక్ష చెట్లు వేశారు, దానిమ్మ చెట్లు వేశారు, అంజూరపు చెట్లు వేశారు, ఒలీవ చెట్లు వేశారు, యావల చెట్లు వేశారు, గోధుమ పంటలు వేశారు. ఇన్ని వేసిన వాళ్ళు ఎవరిని విడిచిపెట్టారో తెలుసా? దేవుణ్ణి విడిచిపెట్టారు. నువ్వు నన్ను విడిచిపెట్టి ఈ లోకంలో ఆనందపడాలనుకున్నావా? నా ప్రేమను విడిచిపెట్టి వాటిలో ఉన్న ప్రేమను పొందాలి, వాటిలో ఉన్న ఆనందం పొందాలనుకున్నావా? కాబట్టి నేను అవి కొడతాను అని కొట్టాడు. దెబ్బకి ద్రాక్షరసము, గోధుమలు, యావలు, ధాన్యములు అన్నీ కూడా ఈ యొక్క మిడతలు ఏం చేశాయంట? తినివేశాయి. అది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే ఎడారి పరిస్థితి అయిపోయింది. ఇప్పటిదాకా మీకు చూసారా? మొదటి పాయింట్ నేనేం చెప్పానంటే దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు. ఆ ప్రేమ కలిగిన దేవుడు మనుషుల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? రక్షించాలనుకుంటున్నాడని చెప్పే కదా. అంటే ఇప్పుడు రక్షించే దేవుడు ఏం చేశాడంట? శిక్షించాడు. అంటే ఒక్కోసారి రక్షించే వాళ్ళని శిక్షించేగా మార్చడానికి వీళ్ళ పాపమే దానికి కారణమైంది. దేవునిని ఆధారం చేసుకోమంటే వీళ్ళు ఏం చేశారో తెలుసా? లోకమును ఆధారం చేసుకున్నారు. దైవభక్తి కలిగి ఉండమంటే ఆస్తిపాస్తుల మీద ఆశలు కలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు వీళ్ళని శిక్షించేవాడిగా ఉన్నాడు. అయితే ప్రియులారా, వీళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏమైపోయిందంటే ఆనందంలో మునగాలనుకున్నారు. అంజూరపు చెట్టేసా, డబ్బులు వస్తాయి, దానిమ్మ చెట్టేసా, పంట వచ్చేది, యావల పిండేసా, గోధుమలు వేసా, ఇంకా నాకు తిరిగే ఉండదు, ధనవంతుడు అనుకున్నట్టు అనుకున్నారు. చివరికి వాళ్ళు ఆనందాన్ని కోసారా? బాధను కోసారా? ఈరోజు మనము కూడా ప్రార్థన విడిచి పనులకు పోతూ ఉంటాం, డబ్బుల మీద ఆశపడి. ప్రార్థన విడిచిపెట్టి అయ్యగారు పాటలు పాడిన తర్వాత వెళ్దామని అనుకుంటూ ఉంటారు. ఇటువంటి నిర్లక్ష్యమైన ధోరణికి మనకు ఒక్కోసారి టీవీల ముందు ముఖేష్ వచ్చి చెప్పిన అర్థం కాదు, మన పాస్టర్ గారు తలమెరిసిన సేవకులు వచ్చిన అర్థం కాదు. ఎప్పుడు అర్థమైందంటే మాటలతో చెబితే ఎవరికి అర్థం కాదు. ఒకరోజు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కొడతాడు. వీళ్ళని ఎవరితో కొట్టాడు? మిడతలతో. మనకి కూడా దేవుడు ఒకదానిని ఎంచుతాడు, దానితో కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనము పడిపోకూడదు. మనం వర్ధిల్లాలి అంటే మన దృష్టి ఎవరి మీద ఉంచాలంటే దేవుని ప్రేమ మీద, దేవుని రక్షణ మీద ఉంచాలి. అయితే ప్రియులారా, ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? 8వ వచనం, యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. పెనిమిటి పోయిన యవనస్తురాలు గోనె పట్టా కట్టుకుని అంగలార్చినట్లు నువ్వు సంతోషపడదామని గోధుమలు వేసో, ఆనందపడదామని ధాన్యములు వేసో, లబ్ధి పొందుదామని అంజూరపు వేసో, కానీ నీ పరిస్థితి ఏమైందో తెలుసా? పెనిమిటి పోయిన యవనస్తురాలంట. అంటే దీని అర్థం ఏమైనా చెప్పగలరా మీరు? ఒక్కోసారి చాలా చిన్న వయసులో భర్త కోల్పోతారు, చాలా బాధపడుతూ ఉంటారు. అంటే చిన్న వయసులో భర్త కోల్పోతే ఏంటి నష్టం ఏంటి? ఎప్పుడైనా పోవాల్సిన వాళ్ళేగా, ఎప్పుడైనా పోవాల్సిన వాళ్ళేగా. చిన్న వయసులో పోతే ఏంటి అంటే, చిన్న వయసులో మా అమ్మాయికి అచ్చటం ముచ్చటం లేకుండా పోయిందని అంటూ ఉంటారు. అంటే భర్త మీద ఒక యవనస్తురాలు ఏం చేసిద్దంటే పూర్తి ఆశలు ఎవరి మీద పెట్టుకునిద్ది? అలాగే ఈ జనాలందరూ కూడా దేని మీద ఆశలు పెట్టుకున్నారంటే పంటల మీద ఆశలు పెట్టుకున్నారు. దేవుని మీద ఆశే లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ ఆశలు నిరాశలు చేసేసి ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇంకా నాకు ఇచ్చిన సమయము ముగింపబడుతుంది. మరి చూడండి, ఒక విషయాన్ని చెప్పి నేను ఇంకా ముగించే ప్రయత్నం చేస్తాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. మీకు చాలా నష్టపోయారు. దానికి గల కారణం ఏంటంటే మీ ప్రవర్తనే. మీరు నా మీద ఆశలు పెట్టుకోలేదు, నా మీద ప్రేమ పెంచుకోలేదు, నా రక్షణ మీరు అర్థమే చేసుకోలా, నా మాటలు మీరు వినలా. కాబట్టి మీ మీదకి నేను ఏం పంపించానంట? మిడతలు పంపించా. అయితే నా శిక్ష నుంచి మీరు తప్పించుకోవాలంటే మీకు ఒక పరిష్కారం ఉంది. ఏంటో తెలుసా? పరిష్కారం 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను, ఎప్పుడంటండి? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఎందుకు పరిసయ్యులను, యాజకులను, ఊరి జనాలను, ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుని మందిరానికి రమ్మన్నాడంటే నేను విధించిన శిక్ష నుంచి నువ్వు తప్పించుకోవాలంటే నా మందిరానికి వచ్చి నువ్వు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడు.
అప్పుడు నేను నిన్నేం చేస్తానంట, అప్పుడు విడిచిపెడతా. లేకపోతే నీ ఊరిలో ఎన్నడూ ద్రాక్ష రాదు, నీ ఊరిలో ఎన్నడూ నువ్వు ఆశ పెట్టుకున్న అంజూరము రాదు. నీ పరిస్థితి ఎలాగ ఉండిద్ది అంటే నువ్వు ఆధారపడిన నీ ఊరే నాశనం అయిపోయింది అని తెలియజేస్తాడు. అయితే వారు దేవుడు చెప్పినట్లుగా చేసినట్లయితే 13వ వచనం, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనుక నీ వస్త్రములను కాక నీ హృదయములను చింపుకొని. ఈరోజు దేవుడి దగ్గరికి వెళ్ళండి అంటే అక్కడెక్కడో మట్టి తినమంటే, ఇక్కడెక్కడో రాళ్ళు పూసుకోమంటే పూసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు బట్టలు చించుకోమంటున్నాడా, మట్టి తినమంటున్నాడా, ఆయిల్ పూసుకోమంటున్నాడా, లేదా నీ హృదయములో ఉన్న చెడును తీసుకోమంటున్నాడా? కాబట్టి మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. క్రైస్తవులను చెప్పుకుంటే సరిపోదు, క్రైస్తవులను ప్రార్థనలో కూర్చుంటే సరిపోదు. క్రైస్తవ్యము అంటే ఏమిటి అంటే దేవుని ప్రేమను గుర్తెరగడము. క్రైస్తవ్యము అంటే ఏమిటంటే దేవుడిచ్చే రక్షణను గుర్తెరగడం. అయితే ఇప్పటిదాకా నేనేం చెప్పానంటే వాళ్ళు చేసిన పాపం, తర్వాత వాళ్ళకి ఇచ్చిన శిక్ష, దేవుడు మరలా శిక్ష నుంచి తప్పించుకోవాలంటే మార్గం, చివరికి వాళ్ళు శిక్ష నుంచి తప్పించుకున్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు. దేవుడు గొప్ప కార్యములు చేయాలంటే నువ్వు ఆయన మందిరంలో ఉండాలి. చాలామంది ఆయన మందిరంలో ఉండకుండా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, దేవుడు మేలులు చేస్తాడు అంటారు. నువ్వు లోకం మీద దృష్టి పెట్టి లోకంలో సంపాదించాలని లోకం మీద ఆశలు పెట్టుకుని దేవుడు దీవించు 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 అంటే దేవుడు ఎన్నడూ దీవించడు. నీ తప్పును తెలుసుకున్నప్పుడే దీవిస్తాడు. అప్పుడు పశువులారా 22వ వచనం, భయపడకుడి, గడ్డి బీళ్ళలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. ఏవైతే నేను నాశనం చేశానో వాటన్నిటిని మరలా ఏం చేస్తానంట, తిరిగి మొలిపిస్తా. అవి కూడా ఎలాగంట, సమృద్ధిగా. అంటే ఈరోజు మీకు అర్థమైందా? దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందాలి నువ్వు సమృద్ధిగా అంటే దేవుని మందిరంలో ఒక నిజమైన భక్తుడిగా జీవించాలి. అయితే నేను ఒక విషయం చెప్పి ఇంకా ముగించేస్తాను. కయ్యూను హేబేలు కథ గురించి మీకు ఎప్పుడైనా తెలుసా? కయ్యూను హేబేల్ని ఏం చేశాడో చెప్పండి. అక్కడ ఏముంటుందో తెలుసా? పడి చంపాను అంటాడు. ఎందుకు చంపాడు? పిల్లలు మీరు చెప్పండి, మీకు తెలియదు, మీరు వినరుగా. అది కయ్యూను హేబేల్ని ఎందుకు చంపాడు? ఆస్తి గురించి. చూసారా, పిల్లలను కూడా రెచ్చగొడితేనే చెప్తారు, మామూలుగా అయితే చెప్పరైతే. అయితే అక్కడ ఏమైందంటే కయ్యూనికి హేబేలు నచ్చలేదు కాబట్టి ఏం చేశాడంట, వెంటనే పడి చంపాడు. దీని విషయంలో నాకు కయ్యూను బాగా నచ్చుతాడు. తనకి నచ్చనిది తన కంటి ముందు ఉండడానికి కూడా ఇష్టపడట్లా. ఈరోజు దేవునికి నచ్చంది నీ హృదయంలో నువ్వు ఉంచుకుంటే అది చాలా పాపం అయింది. నేను కయ్యూన్ని మెచ్చుకుంది ఎక్కడంటే చంపినందుకు మెచ్చుకోవట్లా, నచ్చంది కంటి ముందు ఆయన ఉంచుకోవట్లా. కయ్యూని వలె మనము కూడా మనకి నచ్చని క్రియలు, దేవుని మెచ్చని క్రియలు మన హృదయములోనూ మన మనసులోనూ మనం ఏం చేయకూడదంట, ఉంచుకునే వారిగా ఉండకుండా తుంచుకునే వారిగా ఉండాలి. ఎప్పుడైతే తుంచుకుంటామో దేవుడు నువ్వేవైతే కోల్పోయావో సకల సంతోషాలు, సకల సమృద్ధి, సకల ఐశ్వర్యాలను తిరిగి ఆయన ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క సువార్త కూడిక తరపున మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు గొప్పవాడు, ఆయన ఎంతో ప్రేమ చూపేవాడు, ఆయన గొప్ప రక్షణ ఇచ్చేవాడు. ఆ రక్షణ నీకు అర్థమైతే నీలో ఉన్న లోపములను నువ్వు తుంచుకునేవాడిగా ఉండాలని కోరుకుంటూ మరి నాకు ఇచ్చిన యొక్క సమయాన్ని నేను ముగిస్తూ మరి యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చిన మరి సేవకులు జంపన అబ్రహాము గారికి, అదే విధముగా వేదికను అలంకరించిన పెద్దలకు, అదేవిధంగా నడిపించిన సహోదరులు రాబర్ట్ గారికి ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాం. చక్కని వాక్యాన్ని బోధించిన సోదరులు ప్రియులు సిద్ధాబోతుల అనిల్ కుమార్ గారికి ఈ యొక్క సభ తరపు నుంచి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. సోదరులు తెలియజేస్తున్నారు, దేవుని యొక్క ప్రేమను మనం గుర్తెరిగి ఉండాలి. దేవుని యొక్క రక్షణను మనం గుర్తెరిగినప్పుడే మనం ఈ లోకములో మనం ఆనందంతోనూ సంతోషంతోనూ మనం జీవించగలుగుతాం. లేనట్లయితే మనం అనేక రకమైనటువంటి వేదనలు, దుఃఖములు, బాధలు, శ్రమలతో మనం కలిగి ఉంటాం. కాబట్టి అటువంటి శ్రమలు, దుఃఖాలు, ఆవేదనలు మనం కలిగి ఉండకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుడు మనకు ఆజ్ఞాపించిన విధానం
ప్రతి ఆదివారం సమయానికి మనం దేవునికి సన్నిధానికి వచ్చి మనం ఆయన్ని ఆత్మతో సత్యంతో ఆరాధించేటట్లుగా ఉండాలి. అంతేగాని మనకిచ్చిన 6 దినాలు మనం వాడేసుకుంటున్నాం, 7వ దినాన్ని కూడా వాడేస్తున్నాం. ఆ 7వ దినాన్ని కూడా వాడేసుకొని మనం అనేకమైన శ్రమలకి మనం ఇబ్బందులు పడుతున్నాం. అటువంటి వాటిని మనం వెళ్ళకుండా చెప్పండి వాక్యాన్ని చూసినట్లయితే తండ్రి దేవుడు మిడతల చేత వారికి ఎటువంటి బుద్ధిని కలుగు చేసి ఉన్నాడో మనకు కూడా మన యొక్క శరీరాల చేత ఈ లోకంలో అనేకమైన వేదనలు, బాధలు, నొప్పులు ఇవన్నీ కలుగు చేస్తుంటుంటాడు. కాబట్టి వాటిని గుర్తెరిగి